అందరికీ నమస్తే. ఒకరోజు అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ ఉంటారటండి. తీర్థయాత్ర అంటే అన్నీ చూస్తూ ఉంటారు కదా, దేవాలయాలు, నదులు, ఏదైనా మంచి మంచి వాటిని చూస్తూ ఉంటారు కదా. అలా చూస్తూ చూస్తూ వచ్చి, అంటే రావణుడిని చంపినప్పుడు అక్కడ వారధి కడతారు కదా, ఆ వారధిని చూస్తూ ఉంటారటండి. చూస్తూ ఉంటే రామచంద్రమూర్తి చాలా ధనుర్ధారి కదా, ఏంటి ఇలా రాతితోటి కట్టారు, ఇలా వంతెన చక్కగా విల్లులతో కడితే చాలా స్ట్రాంగ్గా బాగుండేది కదా అని చెప్పేసి అర్జునుడు అనుకుంటూ ఉంటారటండి. అది చిన్న మారుతి రూపంలో, అంటే చిన్న వానర రూపంలో ఉండి అక్కడ ఉండి హనుమ, అంటే అంతా ఆయన నిర్మించిందే కదా, హనుమ అక్కడ ఉండి చిన్న హనుమలాగా అయ్యి ఏంటంటే వానర సైన్యానికి విల్లులతో, అంటే బాణాలతో కట్టిన వంతెనలు సరిపోవు, వాళ్ళు చాలా అంటే బలంగా ఉంటారు, అందుకని చెప్పేసి రాళ్లతో నిర్మించడం జరిగింది అని చెప్పేసి మన హనుమ చెప్తారట. ఏం కాదు, నేను ఇప్పుడు బాణాలు వేస్తాను చూడు, నీ వారధి కంటే, అంటే రాళ్లతో కట్టిన వారధి కంటే కూడా నేను ఎంత స్ట్రాంగ్గా నిర్మించగలుగుతానో చూడు అని చెప్పేసి అర్జునుడు పలకడం జరుగుతుందంటండి. అయితే వేస్తారట బాణాలు. వేసి ఒక వంతెన వేసినప్పుడు మన చిన్నగా ఉన్న హనుమ చాలా పెద్దగా అయిపోతారట. మళ్ళీ ఏం చేస్తారు, నువ్వు నిర్మించింది చూడండి అని చెప్పేసి అది నడిచేటప్పటికీ ఆ వంతెన కూలిపోతుందట. మళ్ళీ నిర్మిస్తారట, మళ్ళీ కూలిపోతుందంట. ఏం చేయాలి అని చెప్పేసి అర్జునుడు చాలా నిరుత్సాహంగా ఏంటంటే, నేను హనుమ కింద ఓడిపోతున్నాను అని చెప్పేసి అగ్ని ప్రవేశం చేయడానికి ప్రయత్నం చేస్తారటండి. అప్పుడు చిన్న బ్రాహ్మణుడుగా మన కృష్ణయ్య అక్కడికి వస్తారట. వచ్చినప్పుడు ఏంటంటే, సాక్ష్యం లేని రుజువు సరైనది కాదు, నేను చూస్తాను, మీరు నిర్మించండి అర్జున అని చెప్పేసి అర్జునుడిని నిర్మించమంటం జరుగుతుందంటండి. అర్జునుడు అప్పుడు ఏంటంటే బాణాలు వేసినప్పుడు ఏమవుతుందంటే, హనుమ ఎక్కితే ఎక్కడ ఇరిగిపోతుందో అని చెప్పేసి మన కృష్ణయ్య ఏం చేస్తారంటే, సుదర్శన చక్రం ఉంటుంది కదండి, ఆ సుదర్శన చక్రాన్ని కింద వంతెన కింద పెట్టడం జరుగుతుందంట. అంటే దాని యొక్క శక్తితోటి మన హనుమ ఎక్కినా కూడా కూలదనమాట. అప్పుడు మన హనుమ, క్షమించండి అర్జున, నాది తప్పు అని చెప్పేసి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటుంటే అప్పుడు మన హనుమ చెప్తారటండి, మీరు చేసే కురుక్షేత్ర యుద్ధంలో మీ రథానికి నేను జెండాలాగా ఉండి మీ యుద్ధానికి నేను విజయవంతం చేసేవాడిగా మీకు సహాయం చేస్తానని చెప్పేసి మన హనుమ పలకడం జరుగుతుందంట. అందుకే కదా కురుక్షేత్ర యుద్ధంలో ఆ రథం ముందు మన హనుమ యొక్క జెండా ఉంటుంది. మనకు కూడా మన ఇల్లు రక్షణగా ఉండాలి, అన్ని విధాల బాగుండాలని చెప్పేసి మనం కూడా జెండాలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంటికి. అంటే హనుమ శక్తి చాలా బలశాలి